ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? ప్రియమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చారు ప్రభువా. మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు నాతో మాతో మా అందరితో మాట్లాడండి ప్రభువా. మమ్మల్ని దర్శించండి. మా హృదయాన్ని ప్రభువా నీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉంచుకోవడానికి నడుచుకోవడానికి కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 18వ వచనం. నా బాధను నా వేదనను కనుగొనుము, నా పాపములన్నిటినీ క్షమింపుము. Psalms chapter 25 verse 18. Look upon mine affliction and my pain and forgive all my sins. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన మాటల కొరకు దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి ప్రతిరోజు కూడా మన ప్రార్థన దేవుడితో ఈ విధంగా ఉండాలండి. మరి ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. నా బాధ నా వేదనను కనుగొనుము, అంతేకాదు నా పాపాలన్నింటినీ కూడా క్షమించుము అని అడుగుతున్నాడండి. చాలాసార్లు మన యొక్క బాధకి, మన యొక్క వేదనకి, మన యొక్క కృంగుదలకి, మన యొక్క నిరాశకి కారణం ఏంటి తెలుసా? పాపము. ఎందుకంటే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, పాపం వలన వచ్చు జీతం మరణం. అంతేకాకుండా సమస్తమైన వేదనకి, మరి చాలాసార్లు బాధకి కారణం ఏంటంటే మన పాపము. ఎందుకు దేవుడి బిడ్డలుగా మనం పాపం చేస్తే అంత బాధ మనకు కలుగుతుంది, ఎందుకు మనకి వేదన కలుగుతుంది అంటే, మనలో ఉండేది ఎవరంటే దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మ మీలో నివసించున్నదని మీరు ఎరగరా? మరి దేవుడి ఆత్మ మనలో ఉంటే పాపం చేసినప్పుడు నొచ్చుకోదా అండి? ఖచ్చితంగా. మరి ప్రతి ఒక్కరి మనస్సాక్షి ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తిని గద్దిస్తుందండి. ఈరోజు మనిషి తను చేస్తుంది తప్పని ఎలా గ్రహించగలుగుతున్నాడంటే, దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టే మనమందరము ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో దేవుడు మనల్ని రూపించుకున్నాడు. అంతేకాదు, ఆయన నాసికారంధ్రములో జీవవాయువును ఊదినప్పుడే మానవులుగా మనం తయారయ్యాం కాబట్టి, ఆయన యొక్క ఆత్మ మనలో ఉంది కాబట్టి, పాపం చేసినప్పుడు మన మనస్సాక్షి చాలాసార్లు మనల్ని గద్దిస్తుంది. చాలామంది మనస్సాక్షి మాటకి లోబడరు అనమాట. ఆ గద్దింపుని యాక్సెప్ట్ చేయరు. అలా ప్రతిరోజు కూడా మన దేవుని యొక్క ఆత్మ మనల్ని గద్దిస్తున్నప్పుడు మనం పట్టించుకోకుండా, ఆ మాటని ఏమాత్రం లెక్క పెట్టుకోకుండా అయిపోతే మన పరిస్థితి ఎక్కడికి వస్తుందో తెలుసా? మరి దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పటికి కూడా మనం గ్రహించలేమన్నమాట. ఒకసారి ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 22వ వచనం చూద్దాము. నీవు ఇవి నాకేల సంభవించినని నీ మనసులో అనుకుని ఎడల, నీవు చేసిన విస్తారమైన దోషములు బట్టి నీ బట్టచెంగులు తొలగిపోయెను, నీ మడిమలు సిగ్గునందెను. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతుపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగినడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరు మేలు చెయ్య వల్లపడను. ఇక్కడ దేవుడు ఒక మాట మనల్ని ప్రశ్న వేస్తున్నాడు అనమాట. ఇది నాకే ఎందుకు జరిగింది అని నీ మనసులో నువ్వు అనుకుంటున్నావు కదా. కారణం ఏంటంటే, నీ విస్తారమైన దోషాలు బట్టి నీకేం కలుగుతుందంట? సిగ్గు కలుగుతుంది, అవమానం కలుగుతుంది, అలాగే పాపమును బట్టి వేదన కలుగుతుంది. అయినా కూడా నువ్వు మార్చుకోవా, నువ్వు విడిచిపెట్టవా ఆ పాపాలని అని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు అనమాట. అలాంటి జీవితము ఇంకనైనా నువ్వు మార్చుకొని వస్తే నేను తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడండి. మనం ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్నిసార్లు దేవుడు మనల్ని సరిచేయాలని అనుకున్నప్పటికీ కూడా మనం దేవుడి మాటకి లోబడకపోతే దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? మరి కూషు దేశస్థులు తమ చర్మమును మార్చుకునగలరా? మనకు తెలుసు కదా, వెస్ట్ ఇండీస్ సైడ్ అంతా కూడా మరి సూర్యుడి యొక్క ప్రభావం వాళ్ళకి చాలా దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళ శరీరాలు అంతా కూడా నల్లగా ఉంటాయో, మరి వాళ్ళ చర్మాన్ని ఎవరు మార్చలేము. అలాగే చిరుతపులికి కూడా తన మీద ఉన్నటువంటి మచ్చలు మరి దేనికి ఉండవు కాబట్టి, మరి ఆ క్యారెక్టరిస్టిక్స్ వాటికి ఉన్నాయి. ఒకవేళ వాళ్ళైనా మార్చుకుంటారేమో కానీ మీరు మాత్రం మార్చుకోరు మీ బుద్ధిని అని దేవుడు ఈరోజు సెలవిస్తున్నాడండి. అంటే దేవుడికి మన పాపపు స్థితి అనేది అంత వెక్కసముగా, అంత వెగుటుగా, అంత బాధ కలిగించేదిగా ఉంది.
మరి వాళ్ళ చర్మాన్ని వాళ్ళు మార్చుకోలేరు. అలాగే పులి కూడా తన మీద ఉన్నటువంటి ఆ మచ్చలు తొలగించుకోలేదు. ఒకవేళ అవి జరిగినప్పటికీ కూడా ఈ మనుషులు మాత్రం మారనే మారరు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. ఒకవేళ ఈరోజు మన స్థితి ఆ విధంగా ఉన్నట్లయితే మన దేవుడి సన్నిధిలో ఒప్పుకుందామండి. మన దేవుడు క్షమించడానికి శక్తివంతుడు. దేవుడు గర్దిస్తున్నప్పుడు లోబడకపోతే మన జీవితంలో భయంకరమైనటువంటి మరి అదో పాతాళంలోకి వెళ్ళవలసి వస్తుంది. పాతాళం ఎప్పుడు కూడా నోరు తెరుచుకునే ఉందంట. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, పాతాళమునకును అగాధ కూపమునకు తృప్తి కానేరదు. చూసినాం కదా, మరి పాతాళంకి తృప్తి కలగట్లేదంట. అంటే సైతానికి ఇంకా సాటిస్ఫాక్షన్ జరగట్లేదు. ఎందుకంటే అనేక మంది దేవుడిని నమ్ముకొని దేవుడి దగ్గరకు వెళ్ళిపోతారు. అందరిని తీసుకొచ్చి నరకంలో వేసేసేయాలి. అప్పుడు ఆ నరకంలో కాలిపోతూ కేకలు వేస్తుంటే దేవుడు ఆ బాధ, ఆ యొక్క అరుపులు కేకలు విని దేవుడు బాధపడాలి అని చెప్పి సాతాను ఎప్పుడు కోరుకుంటుందండి. అందుకనే దేవుడు భూమి మీద మనకి చాలాసార్లు అవకాశం ఇస్తాడు. ఎంతగా తిరస్కరించిన సువార్తని ఇంకా వినిపింపజేస్తూనే ఉంటాడు. ఎంతగా దేవుని అవమానపరిచిన, దేవుడిని ఎన్నిసార్లు త్రోసిపుచ్చినప్పటికీ కూడా భూమి మీద మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఇకనైనా నా మాట వినండి వినండి అని దేవుడు హెచ్చరిస్తూనే ఉంటాడండి. కానీ చాలామంది ఈరోజు సువార్తను నిర్లక్ష్య పెడుతున్నారు. అలాగే పాపము నుంచి పారిపోకుండా పాపములోనే నిలిచి ఉంటున్నారు. సాతానికి దాసులైపోతున్నారు. మన జీవితం ఎప్పుడైతే సాతానికి దాసత్వం వహిస్తుందోనండి, మన జీవితంలో ఎక్కడ కూడా నెమ్మది అనేది ఉండదు. ఎందుకంటే సాతాను ప్రతి మనిషికి ఆశ చూపిస్తాడు, పాపం చేయిస్తాడు. పాపం వల్ల ఎవ్వరికి తృప్తి లేదండి. ఎవ్వరికి కూడా పాపం వల్ల మనశ్శాంతి లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, దేవుడు ఆత్మ మనలో ఉంది అని. కాబట్టి పాపం వల్ల ఏ మానవుడు సాటిస్ఫాక్షన్ అవ్వడు. కానీ పాపము అనేది రోజు రోజు చేస్తున్నప్పుడు అలవాటు పడిపోవడం వల్ల, మనస్సాక్షి అనేది గద్దించకపోవడం వల్ల మనుషులు ఏమైపోతున్నారంటే బలహీనమైపోయి కంప్లీట్గా సాతానికి దాసోహం వహిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఆ పాపం వల్ల వచ్చేటువంటి ఆ భయంకరమైన వేదనని, బాధని భరించుకోలేక ఈరోజు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. ఎందుకు అంటే సాతాను వాళ్ళని ప్రేరేపిస్తున్నాడు. సాతాను చేసే పని ఎప్పుడు ఇదే అనమాట. మనుషుల్ని పాపం చేయిస్తాడు. దేవుడి దగ్గరికి వెళ్ళకుండా మనుషుల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? మరణించడానికి ప్రేరేపిస్తున్నాడు. ఒక మనిషి తనంతకు తానుగా మరణిస్తే, ఆత్మహత్యలు చేసుకుంటే ఎక్కడికి వెళ్తారో తెలుసా? నిత్య నరకాగ్నికి. సాతానికి కావాల్సింది కూడా ఎక్కడికి పోవాలని? నిత్య నరకాగ్నిలోనికి. పాతాళం కూడా ఎదురు చూస్తుండేది దానికోసమే. కాబట్టి వీటన్నిటి నుంచి మనల్ని దేవుడు తప్పించి మనం నిత్య రాజ్యానికి వారసులు అవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే పాప జీవితాన్ని ఒప్పుకోవడానికి భూమి మీదనే అవకాశం ఉందండి. ఒక్కసారి నరకంలో పడిన తర్వాత అలాంటి అవకాశం అనేది లేదు. కాబట్టి ఇంతమందిని దేవుడు వాడుకుంటూ ఇన్నిసార్లు మనల్ని హెచ్చరిస్తున్నాడంటే కారణం ఏంటంటే మనం ఆ భయంకరమైనటువంటి స్థలంలోకి, ఆ వేదనకరమైనటువంటి స్థలంలోకి వెళ్ళకూడదనే. భూమి మీద ఉన్నటువంటి సౌఖ్యాలు అనుభవించడానికో, భూమి మీద డబ్బు సంపాదించుకోవడానికో, భూమి మీద ఇంకా ఏవేవో సంపాదించుకొని నేను గొప్పోడైపోవాలని మనం ప్రయాసపడుతున్నామేమో. కానీ మరణించిన తర్వాత ఇవేవి మన వెంట రావు అన్న విషయాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరణించిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, ఇది ప్రతిరోజు మన జీవితంలో మనం వేసుకోవాల్సిన ప్రశ్న. మరణం అనేది ఎవరికి చెప్పి రాదండి. ప్రతి ఒక్కరికి ఏ సమయంలో ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అలాంటి భయంకరమైన దినాల్లో కూడా మనం ఉన్నాము. కాబట్టి ఈరోజు నేను మరణించిన, ఈ క్షణమున నేను మరణిస్తే నేను కళ్ళు ఎక్కడ తెరుస్తాను అన్న ఒక ప్రశ్నతో ప్రతిరోజు మనల్ని మనం సరిచేసుకుంటూ మన జీవితాన్ని దేవుడికి అప్పగించుకోవాలి. అంతేకాకుండా పాపం ఏదైతే మనల్ని ఏలుబడి చేస్తుందో దేవుడి దగ్గరికి వచ్చి మనం మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నన్ను క్షమించు అంటే, యేసుప్రభు క్షమించినటువంటి పాపం ఏది కూడా లేదు. యేసుప్రభు క్షమించినటువంటి పాపి ఎవరు కూడా లేరండి. ఈరోజు నీ పాపములు బట్టి నీకు దుఃఖం కలుగుతుందేమో, వేదన కలుగుతుందేమో, నువ్వు చాలా అల్లాడిపోతున్నావేమో ఈ పాపాన్ని బట్టి, లేకపోతే దోషాలను బట్టి. అయితే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు రా, యేసయ్య నిన్ను క్షమిస్తాడు, ఒక నూతన వ్యక్తిగా చేస్తాడండి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళ ప్రతి జీవితం మారుతుందండి ఖచ్చితంగా. ఎందుకంటే యేసు ప్రభు మరి కేవలం ఒక మతానికి, కులానికి చెందిన దేవుడు కానే కాదు. ఆయన హృదయాన్ని మార్చే దేవుడు. ఈరోజు మానవులకి ఇది అవసరమై ఉందండి. మానవుల హృదయం అంతా కూడా చెడుతో నింపబడి ఉంది. మానవుడు పరిశుద్ధంగా మారాలి, ప్రపంచం ఒక మంచిగా నడవాలి అంటే ఖచ్చితంగా యేసుప్రభుని నమ్ముకుంటే ఖచ్చితంగా మన జీవితాలు బాగుపడతాయి, మన బ్రతుకులు మార్చబడతాయి, మన హృదయ స్థితి మార్చబడుతుంది. వరస్తవా యేసయ్య దగ్గరికి,
నువ్వు ఇంకా ఇచ్చిన అవకాశాన్ని నిర్లక్ష్య పెట్టుకుంటూ పోతే ఏ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా మనం దేవుడి సన్నిధిలో ఉండాలి. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని మనం వాడుకోవాలి. దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అనిపిస్తున్నట్లయితే దయచేసి ఈ సమయంలో మిమ్మల్ని మీరు దేవుడికి అప్పగించుకోండి. ఏ తప్పులైతే చేశారో దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. తప్పకుండా ఆ పరిస్థితి నుంచి విడిపించి సంతోష సమాధానములతో ఆనందంతో మీ హృదయాలను దేవుడు నింపుతాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభువా. మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలయ్యా. ఈరోజు మా అందరి తప్పులు మేము ఒప్పుకోవడానికి సన్నిధిలో వచ్చి ఉంటుండగా మమ్మల్ని అందరినీ క్షమించండి. ఎవరైతే పాప జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నారో ప్రభా, వారందరికీ నీ కృపను అనుగ్రహించి నూతనమైన స్వభావం, నూతనమైన జీవితాన్ని ఇచ్చి నడిపించమని, మార్చుకునమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.